మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జిఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది. ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది. అంతర్గతంగా ఒక అవగాహనతోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది. అందుకే మిత్రులారా, కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు, కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోలే, కారు అనుంజడి కార్ఖానకు పోయింది. కార్ఖానా నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి, పాత సామాన్లోనికి తూకం కింద, కిలోల కింద తెగ నమ్మాల్సిందే. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబానితో పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ. ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి, దాంతో ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు మొన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గా ప్రసాద్ను, మా బ్రహ్మయ్యను, ఏమన్నా అంటే ఏముందన్నా చంద్రశేఖరరావును ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు.